జై శ్రీరామ్. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అన్నారు రామాయణంలో. అంటే రాముడు మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపము. ఆయన సత్యవంతుడు, పరాక్రమవంతుడు మన రాముడు. మరి అలాంటి దివ్యమైనటువంటి రాముల వారికి ఆ స్వామి జన్మించినటువంటి అయోధ్యనందున దేవాలయం కడుతున్నామన్నా, ఆ స్వామి యొక్క దివ్య భవ్యమైనటువంటి బాలరాముడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటున్నామన్నా అది ఎంత గొప్పగా ఉండాలి. ఇది వందల సంవత్సరాల నుంచి వేల మంది, లక్షల మంది హైందవ బంధువులందరూ కూడా వేచి ఉన్నటువంటి శుభతరుణము. అందరూ కూడాను ఎప్పుడూ తమ తమ జీవితకాలంలో రాముణ్ణి అయోధ్యలో చూసుకుంటామా అని వేచి ఉన్నారు. అలాంటి శుభతరుణం ఈ జనవరి 22వ తారీఖున రానే వస్తోంది. మరి అలాంటి సమయంలో ఆ ఆలయ నిర్మాణంలో చేసినటువంటి ఎన్నో అద్భుతాలు, ముహూర్తం వెనకాల దాగి ఉన్నటువంటి జ్యోతిష్య రహస్యాలు, విగ్రహంలో ఉన్నటువంటి విశేషాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దయచేసి ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి వారందరూ కూడా ప్రతిష్ఠ జరిగేలోగా కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. 1000కి దాటితే మనమందరం కూడా స్వామికి సహస్రనామార్చన చేసినట్టుగా భావిద్దాం. ఇక వివరాలలోకి వెళ్లే ముందు మనం ముహూర్త విషయాలను ముందుగా, ఆ తర్వాత స్వామివారి యొక్క విగ్రహ విశేషాలను, చివరిలో ఆలయంలో చేపట్టినటువంటి ఎన్నో అద్భుతాలు, రహస్యాలను తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూసి 10 మందితో షేర్ చేయండి. ఇక రామానుగ్రహంతో ఈరోజు వీడియోని మొదలు పెడదాం. అయోధ్య రామ మందిరం యొక్క ప్రతిష్టా మహోత్సవానికి నిర్ణయించినటువంటి ముహూర్తము జనవరి 22, 2024. ఇది శోభకృత నామ సంవత్సరంలో వస్తోంది. అద్భుతమైనటువంటి ఈ ముహూర్తాన్ని వారణాసి సంవేద విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ఆచార్య గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ గారు అందించినట్టుగా ట్రస్ట్ వారు చెప్పడం జరిగింది. మరి అద్భుతం ఏమిటి ఈ ముహూర్తంలో అంటే, ఇది కేవలం 84 సెకండ్లు మాత్రమే ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ముహూర్తం. అభిజిత్ లగ్నమందు వస్తున్నటువంటి ముహూర్తము సరిగ్గా 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్లకు మొదలవుతున్నటువంటి ఈ దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ముహూర్తం కేవలం 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల వరకు మాత్రమే ఉన్నది. కాబట్టి దీనికి ముందుగానే పూజా క్రతువులన్నీ కూడా మొదలుపెట్టి, ఆ తర్వాత ఈ శుభ ముహూర్త కాలమునందున 84 సెకండ్ల సమయంలో ఆ యొక్క యంత్ర ప్రతిష్టాపన, స్వామివారి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి విగ్రహ ప్రతిష్టాపన కావించబోతున్నారు. ఇక్కడ అభిజిత్ లగ్నాన్ని తీసుకోవడంలో ఒక అద్భుతమైనటువంటి కారణం ఉంది. అభిజిత్ లగ్నం అంటేనే అపజయము లేనటువంటి లగ్నము అని మన శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా అయోధ్యనందున రాముడు పుట్టినప్పుడు కూడాను కర్కాటక లగ్నంలో జన్మించాడని, నవాంశనందు కూడా కర్కాటక లగ్నమే ఉన్నదని, అది అభిజిత్ కాలము అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది. కాబట్టి అభిజిత్ లగ్నానికి ఇక్కడ చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది అని మనం గమనించుకోవాలి. ఇక ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితుల గురించి చూసినట్లయితే మేషలగ్నం అని చెప్పుకున్నాం. లగ్నంలో గురువు బలంగా ఉన్నటువంటి వాడయ్యాడు. లగ్నంలో ఉన్నటువంటి గురువు 1,00,000 దోషాలను తీసేస్తాడు. అందున అసలు రాముడి విగ్రహమే ప్రతిష్ఠిస్తుంటే, అందున అయోధ్యలో చేస్తుంటే ఇక దోషమేముంటుంది? కాబట్టి లగ్నంలో ఉన్నటువంటి గురువు సర్వ శుభాలను ఇస్తాడనటంలో ఎటువంటి సందేహము లేదు. ఇక లగ్నాత్ ద్వితీయంలో చంద్రుడు మరియు లగ్నం నుంచి షష్ఠమంలో కేతువు ఉన్నటువంటి వారయ్యారు. ఈ సమయంలో లగ్నాత్ నవమ స్థానం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి స్థానము. అలాంటి ముఖ్య స్థానమునందున బుధుడు, కుజుడు, శుక్రుడితో కలిసి ఉండటం అనేటువంటిది ఈ లగ్నానికి మరింత బలాన్ని చేకూర్చుతోంది. ఇకపోతే 10వ స్థానంలో సూర్యుడు, 11వ స్థానంలో శని స్వక్షేత్రగతుడై ఉండటము, 12వ స్థానంలో రాహువు ఉండటం అనేటువంటిది మనం గమనించవచ్చు. మొత్తం మీద ఇక్కడ గ్రహస్థితుల కంటే కూడా అభిజిత్ లగ్నానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది అని గమనించుకోవాలి. అభిజిత్ సర్వత్ర విజయాన్ని ఇస్తుంది. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ యొక్క అభిజిత్ లగ్నాన్ని ఇక్కడ గ్రహించి ఉండవచ్చు అని నా అభిప్రాయం. ఇవి అయోధ్య రాముడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి నిర్ణయించబడినటువంటి సుముహూర్తం యొక్క వివరాలు. ఇంతటి భవ్యమైనటువంటి ముహూర్తానికి ప్రతిష్ఠించబోతున్నటువంటి విగ్రహం ఇంకెంత అద్భుతంగా ఉండాలి.
అసలు దాని వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు. ముఖ్యంగా ఈ శిల్పాన్ని అంటే రాముల వారి యొక్క విగ్రహాన్ని చెక్కడానికి కావలసినటువంటి రాతిని జనక్పూర్ ధామ్ అనేటువంటి నగరం నుంచి తెచ్చారు. ఈ నగరం అనేటువంటిది నేపాల్లో ఉంది. కాఠ్మండు అనేటువంటి గ్రామానికి దాదాపు 123 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క జనక్పూర్ ధామ్ ఉన్నదన్నమాట. ఈ జనక్పూర్ ధామ్నే ఇదివరకు మిథిలాంచల్ అని పిలిచేటువంటి వాళ్ళు. ఇది విదేహ మహారాజు గారైనటువంటి జనకుడు పరిపాలించినటువంటి రాజ్యము. అందులో ఈ మిథిలాంచల్ అనేటువంటి ఈ నగరాన్ని జనక్పూర్ ధామ్ అని ఇప్పుడు పిలుస్తున్నారు కదా, దాన్నే ఆయన రాజధానిగా చేసుకొని అక్కడే పరిపాలన గావించారు అని పురాణాలు చెప్తున్నాయి. మరి అక్కడ జనక మహారాజు గారు ఉన్నారు అంటే అది సీతమ్మ పుట్టినిల్లు అని మనకు అర్థమైపోవాలి. అలాంటి దివ్య పవిత్రమైనటువంటి క్షేత్రము సీతమ్మ పుట్టిల్లులైనటువంటి జనక్పూర్ ధామ్లో ఉన్నటువంటి కలిగండకి నది అనేటువంటి నది నుంచి ఈ యొక్క విగ్రహానికి కావలసినటువంటి సాలగ్రామ రాళ్లను సేకరించడం జరిగింది. ఈ కలిగండకి, కొంతమంది దీన్ని కాళీగండకి అని కూడా పిలుస్తుంటారు. మొత్తానికి ఇది గండకీ నది. దీనిలో దొరికేటువంటి సాలగ్రామాలని విష్ణు సాలగ్రామాలు అని పిలుస్తారు. ఇక్కడ దాదాపుగా 12 రకాలైనటువంటి విష్ణు సంబంధమైనటువంటి సాలగ్రామాలు, దాదాపుగా 1000 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పెద్ద పెద్ద గండ శిలలు దొరుకుతున్నాయి అని చెప్పేసి స్థల పురాణం చెబుతోంది. అలాంటి గండకీ నది తీరమునందున జనక్పూర్ నుంచి దాదాపు 7 అడుగుల పొడుగు, దాదాపుగా 40 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉన్నటువంటి ఈ యొక్క రాళ్లను సేకరించి అక్కడి నుంచి తీసుకువచ్చి ఈ విగ్రహాలు అనేటువంటివి చెక్కడం జరిగింది. ఈ అద్భుతమైనటువంటి శిలను రామ్వంజీ సుతార్ అనేటువంటి శిల్పకారుడు చెక్కారు. ఇందులో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ శిల్పం మనం తరచుగా చూసేటువంటి కోదండరాముడో లేకపోతే పట్టాభిరాముడి లాగో ఉండదు, లేదా భద్రాద్రి రాముడి లాగా ఉండదు. బాలరాముడిలాగా దర్శనమివ్వబోతున్నాడు. అంటే 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిన్ని పిల్లవాడు ఎలా ఉంటాడో అలా ఇక్కడ రాముడు మనకు దర్శనమివ్వబోతున్నాడు. అదేంటి, ఇంతటి పెద్ద దేవాలయం కడుతుంటే అక్కడ రాముల వారిని బాలరాముడిగా ఎందుకు చూపించారంటే అసలు ఆ దేవాలయం ఉన్నదే అయోధ్య, అది రాముల వారి యొక్క జన్మస్థలం కాబట్టి అక్కడ బాలరాముడే ప్రసిద్ధి. అందుకనే ఇక్కడ రామ్ లల్లా అని పిలుస్తూ ఉంటారు. అంటే పసిబాలుడైనటువంటి రాముడు అని రాముని పిలుస్తూ ఉంటారు. దాదాపుగా అక్కడ ఉన్నటువంటి అన్ని క్షేత్రాల్లోనూ రాముల వారు అలానే దర్శనమిస్తారు. కాబట్టి ఆ సాంప్రదాయాన్ని పోనీయకుండా ఇక్కడ బాలరాముడి యొక్క రూపునే, ఆ చిన్నపిల్లవాడి నవ్వు చిరుమందహాసంతో ఉండే విధంగా ఆ విగ్రహాన్ని రూపుదిద్దటం అనేటువంటిది జరిగింది. మొత్తం మీద బాలరాముడి రూపంలో ఉన్నటువంటి ఈ విగ్రహము పాదాలకు ఉన్నటువంటి గోరు దగ్గర నుంచి స్వామి తల వరకు 51 ఇంచులుగా ప్రమాణం ఉండవచ్చు అని ట్రస్ట్ వారు చెప్పడం జరిగింది. ఈ రాముడి యొక్క విగ్రహాన్ని ఎప్పుడైతే దేవాలయంలో ఉంచుతారో అప్పుడు సరిగ్గా శ్రీరామనవమి నాడు స్వామివారి యొక్క నుదుట మీద చక్కగా సూర్య కిరణాలు సోకే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. అంటే ఆ సూర్యుడే రాముల వారికి తిలకాన్ని దిద్దినట్టుగా ఉంటుందన్నమాట. ఆహా, ఊహించుకుంటేనే ఆ దృశ్యం మనస్సు నిండిపోతోంది. సహజంగానే సాలగ్రామాలంటే అతి శక్తివంతమైనవి. అందున చిన్న చిన్న సాలగ్రామాలు నదుల్లో దొరికితేనే వాటినే భద్రంగా తెచ్చుకొని మహావిష్ణు స్వరూపంగా పూజించుకుంటాం. అలాంటిది ఆ స్వామి యొక్క స్వరూపం దివ్యమంగళ మూర్తి మొత్తాన్ని కూడాను సాలగ్రామ శిలతో చెక్కారంటే ఆ యొక్క సౌందర్యం వర్ణనాతీతం. దాన్ని మాటలతో వర్ణించటం సాధ్యపడదు. కన్నులతో చూసి తరించాల్సిందే అయోధ్యకు వెళ్ళి. మరి అట్లాంటి అద్భుతమైనటువంటి రాముడి యొక్క విగ్రహాన్ని ఉంచేటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి దేవాలయం ఇంకెంత గొప్పగా ఉండాలి, ఆ రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం. యావత్ భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హైందవ ధర్మ సాధకులందరూ కూడాను వేచి ఉన్నటువంటి దివ్య భవ్యమైనటువంటి ఆ యొక్క అయోధ్య నగరంలో నిర్మించబోయేటువంటి రామమందిరం అంటే అది ఎలా ఉండాలి, దానికి ఎన్నో విశేషాలు రహస్యాలు ఉంటాయి కదా. మరి ఆ రహస్యాలన్నీ మొట్టమొదటి మెట్టు దగ్గర నుంచి మొదలవుతున్నాయి. అంటే రాముల వారి యొక్క దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా 24 మెట్లను దాటి వెళ్ళాలి. ఈ 24 మెట్లు కూడాను చతుర్విగుంశత్యక్షర గాయత్రి మహామంత్రంలో ఉన్నటువంటి బీజ సంపుటితో కూడుకున్నటువంటివైనాయి. ఇవన్నీ కూడా
తత్ అనేటువంటి జ్ఞానస్వరూపంగా మారి మనము జ్ఞాన సముపార్జన చేస్తూ ఆ బాలరాముణ్ణి దర్శించడానికి మనల్ని నడిపించి బాలరాముడి యొక్క దర్శనానికి మనల్ని తీసుకువెళ్తూ ఉన్నట్టుగా భావించాలి. అందుకని 24 మెట్లతో కూడుకున్నటువంటి ఆ ఆకృతిని అక్కడ ఏర్పాటు చేశారు ఆలయ ట్రస్ట్ వారు. ఇక దాని తర్వాత మండపంలోకి వెళతాం. ముఖమండపంలో 16 స్తంభాలు ఉండడం గమనిస్తాము. వీటినే షోడశ స్తంభాలు అని కూడా పిలుస్తుంటారు. ఈ షోడశ స్తంభాలు చంద్రుడికి ఉన్నటువంటి 16 కళలను రిప్రజెంటేషన్గా అక్కడ ఉంటాయి. 24 మెట్లెక్కి వచ్చినటువంటి భక్తులు ఈ చంద్రమండపం అంటే ఈ ముఖమండపము నుంచి ఈ 16 స్తంభాలు మధ్యగా వెళుతూ చంద్ర కళ్ళతో శోభించేటువంటి ఈ యొక్క 16 స్తంభాల నుంచి అద్భుతమైనటువంటి వైబ్రేషన్ని, అద్భుతమైనటువంటి చంద్రకళల యొక్క అనుగ్రహాన్ని కూడాను పొందుతారు. ఈ 16 స్తంభాలకు అమృత అనేటువంటి పేరుతో మొదలుకొని మధ్యలో ధృతి అని, శ్రీ అని ఇలా చాలా పేర్లుండి చిట్ట చివరిది పూర్ణామృత కళ అనేటువంటి పేరుతోటి పూర్తవుతుందన్నమాట. ఇలా 16 స్తంభాలతో ఉన్నటువంటి షోడశ స్తంభ మండపాన్ని దాటిన తర్వాత మధ్యలో ఉన్నటువంటి నక్షత్ర వాటిక అనేటువంటి మండపానికి చేరుకుంటాం. ఈ నక్షత్ర వాటిక పేరులోనే ఉంది కదా, 27 నక్షత్రాలతో కూడుకున్నటువంటి 12 రాసులలో సమానంగా పంచబడినటువంటి నక్షత్ర పాదాలతో ఉన్నటువంటి ఈ యొక్క నక్షత్ర వాటికను నక్షత్రాలకు ప్రతిబింబించే విధంగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అత్యద్భుతంగా ఇది అక్కడ విరాజిల్లబోతోంది. ఇక తర్వాత ఆలయం లోపలికి వెళ్ళే కొద్దీ అంతరాలయమని, ఉపాలయమని, గర్భాలయమని ఇలా ప్రాకారంలో కొన్ని 4 దిక్కుల 4 వేదాలను రిప్రజెంట్ చేసేటువంటి ఋగ్వేద ద్వారము, యజుర్వేద ద్వారము, సామవేద, అధర్వణ వేద ద్వారాలు కూడాను ఉండటం మనం గమనిస్తామన్నమాట. అంతేకాకుండా ఇంత అద్భుతంగా ఎంతో పవిత్రంగా నిర్మిస్తున్నటువంటి ఈ దేవాలయంలో ఎక్కడ సున్నం కానీ, కాంక్రీట్ కానీ, ఇనుము కానీ వాడలేదంటే ఆశ్చర్యపోతారు. అన్నీ కూడాను దాదాపుగా 1000 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సాలగ్రామ శిలలనే తొలిచి స్తంభాలుగాను మరియు రూఫ్గాను అలానే అడ్డ పట్టీలుగాను నిర్మించారంటే ఎంత అద్భుతం. ఇలాంటి దేవాలయం గత 300 సంవత్సరాలలో ఎప్పుడూ కూడాను ఈ కాలాలలో నిర్మించలేదు అని చెప్పేసి పురావస్తు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఎప్పుడో రాజుల కాలంలో ఇలాంటివి నిర్మించారట. ఆ తర్వాత ఇన్నేళ్లకి మరలా మన రాముడి యొక్క అయోధ్య దేవాలయం ఈ విధంగా కట్టడం అనేటువంటిది చాలా సంతోషమైనటువంటి విషయం. ఈ దేవాలయం 1000 సంవత్సరాలు ఇదే విధంగా చెక్కు చెదరకుండా ఉండడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. నిజానికి ఈ స్థలం కింద 400 అడుగుల కింద అంతర్వాహినిగా లోపల ఒక జల ప్రవాహం వెళ్తోందట. దానివల్ల ఉత్తరత్ర అక్కడ ఉన్నటువంటి భూమి కుంగటమో లేకపోతే దేవాలయానికి ఏమన్నా ముప్పొస్తుందేమోనని అతి భయంకరమైనటువంటి భూకంపాలను కూడా తట్టుకునే విధంగా అలానే జల ప్రవాహాలు కూడా ఏమీ చెయ్యనట్టుగా ఈ యొక్క దేవాలయం యొక్క క్రింది భాగాన్ని 51 లేయర్లుగా అతి విశేషమైనటువంటి ద్రవ్యాలతో నింపి దానిపై దేవాలయాన్ని కట్టారట. ఎంత అద్భుతం. ఇలా అష్టభుజ అంతరాలయాలతోటి పూర్ణ చంద్రస్వరూపంగాను సూర్యస్వరూపంగా ఉన్నటువంటి గర్భాలయముతోటి, ఆలయ శిఖరముతోటి, 4 దిక్కులా ఉన్నటువంటి వేదస్వరూపమైనటువంటి ప్రాకారములతోటి, ధ్వజములతోటి ఈ యొక్క దేవాలయం అనేటువంటిది కని విని ఎరుగని రీతిలో చక్కగా నిర్మాణం జరిగింది. ఇవన్నీ చాలా కొన్ని రహస్యాలు మరియు విశేషాలు మాత్రమే. ఇంకా మనకు తెలియని విశేషాలు, రహస్యాలు ఇంకెన్నో ఉన్నాయి. అవన్నీ తెలియాలంటే మనం అయోధ్యకు వెళ్ళి తెలుసుకోవాల్సిందే. మంగళం మహతు. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుంటాను. జై శ్రీరామ్ అని కింద కామెంట్ చేయటం మర్చిపోవద్దు. జై శ్రీరామ్.